వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. చంద్రబాబు లోకేష్లు ప్రతిరోజు అబద్ధాలు తప్పితే నిజాలు అనేవి మాట్లాడరు. దేశంలో వచ్చే పెట్టుబడుల్లో 25% పెట్టుబడులు ఆంధ్రాకి వస్తున్నాయని పెద్ద పెద్ద ప్రగల్భాలు పలుకుతున్నారు. రాష్ట్రంలో 16.2% నిరుద్యోగ రేటు ఉందని కేంద్ర కార్మిక శాఖ చెప్పింది. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ 1వ స్థానం నుంచి 8వ స్థానానికి పడిపోయింది. కేంద్ర హోంశాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం ఏపీ పోలీస్ శాఖ పనితీరు 26వ స్థానానికి పడిపోయింది. జీఎస్టీ వసూలులో ఢమాల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు అని వైఎస్ఆర్సీపీ స్టేట్ ఐటీ వింగ్ జాయింట్ సెక్రటరీ మురళీకృష్ణ ముడియాల పేర్కొన్నారు. నేడు సాయికృష్ణకు అయినట్టే రేపు మరో వెంకటకృష్ణకు కూడా అవుతుంది. ఇది కేవలం లాక్ ఆఫ్ డెత్ మాత్రమే కాదు, వ్యవస్థల పతనం. పోలీసులు కోర్టును కూడా పక్కదారి పట్టించిన విధానం దుర్మార్గం. అసలు నేరస్తులను తప్పించడానికి చేసిన వ్యవస్థాగత కుట్ర ఇది అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలకు 1,00,000 కోట్ల చొప్పున రాష్ట్రానికి 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 20 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చామని చంద్రబాబు, లోకేష్, టీడీపీ ప్రభుత్వం చేసే ప్రచారం పచ్చి అబద్ధమని నీతి ఆయోగ్ లెక్కలు స్పష్టం చేశాయి. గత 2 ఏళ్ల కూటమి పాలనలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, పరిశ్రమలు 10 కంపెనీలు. అందులో ఉత్పత్తి మొదలు పెట్టినవి 2 మాత్రమే. వాటి మొత్తం విలువ 6,000 కోట్లు మాత్రమే. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు రాలేదని దుష్ప్రచారం చేసి ప్రజల మెదడులో విషం నింపారు అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వీరశేఖర్ రెడ్డి అన్నారు. వాస్తవాలు ప్రజలకు తెలియాలని మీడియాను మొత్తం తీసుకువచ్చాము. అక్రమ మైనింగ్ కు పాల్పడేది చిన్న వ్యక్తులు కాదు, ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరూ కలిసి దోచుకుంటున్నారు. రోజు సనాతన ధర్మం అంటారు. ఎక్కడ ఉంది మీ సనాతన ధర్మం? మీకు కళ్ళుంటే కూటమి పెద్దలు వచ్చి అక్రమ మైనింగ్ చూడండి అని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. నీట్ ఎగ్జామ్ లీక్ తో దేశంలోని లక్షలాది మంది పిల్లలు, వారి తల్లిదండ్రులు బాధపడ్డారు. ఢిల్లీ వేదికగా విద్యార్థులు ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే నేరమా? విద్యార్థులు లాఠీలతో కొట్టడం ద్వారా ప్రశ్నలకు ఇలానే సమాధానం చెప్తామని ప్రభుత్వం సంకేతం ఇవ్వాలని అనుకుంటుందా? ఏపీలోనూ ఇదే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుందని మాజీ మంత్రి సాకే శైలజనాథ్ అన్నారు. ఉమాధర్మ లింగేశ్వర స్వామి ఆలయంకు 12 శతాబ్దాల చరిత్ర ఉంది. ఋషికొండపై ఋషులు తిరిగారని చెప్పిన చంద్రబాబుకు నేడు పంచదార్ల కొండపై ఎవరు తిరుగుతున్నారు? సనాతన ధర్మం గురించి మాట్లాడే నాయకులు నేడు ఏమైపోయారు? పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంటే ఇంకా నో మైనింగ్ జోన్ చేయాలని అనుకుంటున్నారు అంట. వెంటనే నో మైనింగ్ జోన్ జీవో ఇవ్వాలని అన్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి పబ్లిసిటీ పీక్ లో ఉంటుంది, విషయం వీక్ గా ఉంటుంది. ఈ ప్రభుత్వం ఇచ్చే పథకాల కంటే యాడ్లకే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతున్నాయి. సుప్రీంకోర్టు రూల్స్ కి విరుద్ధంగా తల్లి వందనానికి సంబంధించిన యాడ్లు పత్రికల్లో వేశారు. వైఎస్ జగన్ తీసుకొచ్చిన అమ్మఒడి పథకాన్ని కాపీ కొట్టి తల్లికి వందనంగా పేరు మార్చి నిస్సిగ్గుగా గొప్పగా చెప్పుకుంటున్నారు అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకట్ కర్మూరు పేర్కొన్నారు. ముద్రగడ పద్మనాభం మృతికి నివాళిగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో శుక్రవారం వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. కూరగాయలు, పండ్లు, బెల్లం, ఎండుమిర్చి వర్తక సంఘాలకు చెందిన వ్యాపారులు తమ దుకాణాలను మూసివేసి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మార్కెట్ ఆవరణంలో ఏర్పాటు చేసిన సంతాప సభలో వ్యాపారులు, వర్తక సంఘాల నాయకులు పాల్గొని ముద్రగడ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అమరావతి సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక పెండౌన్ సమ్మె 3వ రోజుకు చేరుకుంది. సమ్మె కారణంగా సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద ప్రజల రాకపోకలు గణనీయంగా తగ్గి ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. కార్యాలయం బోసిపోయిన పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం జీవో 396ను రద్దు చేసి దస్తావేజు లేఖకుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సత్యసాయి జిల్లా వెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గోరంట్ల పట్టణంలో భజన మండలి భవనంలో గాన కోకిల ఎస్ జానకి నివాళులర్పించిన రాష్ట్ర హస్తకళల డైరెక్టర్ సోమశేఖర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భజన మండలి సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.